శ్రీ లక్ష్మీ వరహ నరసింహమూర్తి పేరు వినగానే మనకి భక్తి పరవశం మన మదిలో కలుస్తుంది. అసలు ఈ దేవాలయం ఎక్కడుందంటే సింహాచలం. ఇప్పుడు ఇక్కడ ఈ సింహాచల గిరి ప్రదర్శనకి మనం వెళ్తున్నాం. ఇది ఎంత అపురూపంగా ఉంటుందో చూపిద్దాం అనుకుంటున్నాను. మీరు దీంట్లో అయిపోతారు, అంత బాగుంది. ఈ సంవత్సరం 20 సంవత్సరాల్లో లేనిదంతా, అంటే మొత్తం 20 లక్షల మంది జనాభా ఈ గిరి ప్రదర్శనకు వచ్చారంటే ఇక్కడ ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఎంతమంది భక్తులు మనకి దర్శనమిస్తారు, ఎంతమంది మనకి కోలాహలంగా కనిపిస్తారు. చూసి తరించవలసిందే గాని చెప్పితే వినేది కాదు. అలాంటి దేవాలయం ఇప్పుడు మనం వెళ్తున్నాం. మనం ఇప్పుడు ప్రెజెంట్ దేవాలయం దగ్గరికి వచ్చేసాం. ఇక్కడి నుంచి మనం గిరి ప్రదర్శన స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కొబ్బరికాయ కొడుతుంటారు. ఇక్కడ కొట్టిన తర్వాత ప్రతి భక్తుడు కూడా గిరి ప్రదర్శన స్టార్ట్ చేస్తారు. ఇది 32 కిలోమీటర్లు అని చెప్తున్నారు ఈ చుట్టూ నడడానికి. సింహాచలం అంటే సింహం పడుకున్నప్పుడు ఏ విధంగా కనిపిస్తుందో ఈ గిరి కూడా అలాగే కనిపిస్తుంటది పైనుంచి. అందుకే ఇక్కడ సింహాచలం అని పేరు పెట్టడం జరిగింది. అది కొండ మీదకి దారి. ఈ మధ్యకాలంలో ఇక్కడ రోడ్డు వెడల్పు చేయడం జరిగింది. మీరు ఇప్పుడు చూస్తున్నారు గిరి ప్రదర్శన స్టార్ట్ అయింది. మీరు చూడండి ఈ జనాభా, ఈ భక్తుల కోలాహలం, కిక్కిరిసి నడుస్తున్నారు 32 కిలోమీటర్లు. ప్రపంచంలోనే ఎంత పెద్ద గిరి ప్రదర్శన ఇది రెండవదిగా వస్తుంది. ఎందుకంటే కైలాసగిరి మనకి మొదటి స్థానం అయితే ఇది రెండోది. 32 కిలోమీటర్లు చెప్తున్నారు కానీ ఇంకా ఎక్కువే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు భక్తుల కోలాహలం. ఇక్కడ డ్రోన్ తీయడం జరిగింది, అందువల్ల జనం ఇక్కడ భక్తులకి ఏం ప్రమాదం జరిగినా సరే ఇక్కడ వైద్య సదుపాయాలు ఉన్నాయి. 108 ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు జనాభా కోలాహలాన్ని. వెళ్ళడానికి కూడా ఎంతో ఇబ్బందిగా ఉంది. అందుకే వెళ్లే దారి కాకుండా ఎక్కడంచిన దారి దొరుకుతుంది ఆ దారిలో వెళ్ళిపోతున్నారు భక్తులు. ఇక్కడ అన్న ప్రసాదం, సింహగిరి ప్రసాదాన్ని భక్తులకు పంచుతున్నారు. ఇక్కడ ఆర్టీసీ వారు కూడా బస్సులు వేశారు. అయితే వచ్చేవారు కానీ వెళ్ళడానికి, వెళ్లేవారు మాత్రం లేరు, అందుకే బస్సులు ఖాళీగా ఉన్నాయి. మీరు చూస్తున్నారు తూర్పు కొనుమల్లో ఉండే ఈ సింహాచలం గిరిని మీరు చూస్తున్నారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే గురు పౌర్ణమి రోజు ఈ గిరి ప్రదర్శన స్టార్ట్ అవుతుంది.
ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం వచ్చే భక్తుల కంట ఎక్కువగా వచ్చారు. అంటే 20 లక్షల వరకు వచ్చారని ఒక అంచనా. ఎందుకంటే ఎప్పుడు మధ్యాహ్నం 1 గంటకి ప్రారంభమయ్యే ఈ గిరి ప్రదర్శన ఈ సంవత్సరం ఉదయం 8 గంటలకి స్టార్ట్ అయింది. కొందరు ఈ గిరి ప్రదర్శనని 8 గంటల్లోనే పూర్తి చేసిన వారు ఉంటారు. కొందరు 13 గంటల వరకు పూర్తి చేస్తుంటారు. ఇది హనుమంతువాక. ఇది కైలాసగిరి. మనం చూస్తున్నాం కైలాసగిరి ఎంట్రన్స్. ఆ పక్క నుంచి మనకి గిరి ప్రదర్శన నడుస్తుంది. ఇప్పుడు మనం తేనేటి పార్క్ వచ్చేసాం. ఇక్కడి నుంచి సింహగిరి సగం దూరం వచ్చినట్లే, ఎందుకంటే గిరి అంచునలో ఉన్నాం. మళ్ళీ ఇక్కడి నుంచి గిరి తిరుగుతున్నాం. ఇది ఎంఈపీ కాలనీకి వెళ్లే దారి. దీన్ని అప్పుగారు ఏరియా అంటారు. ఇక్కడి నుంచి మనం ఎంఈపీ కాలనీకి వెళ్తున్నాం. ఆ దృశ్యాలు ఇప్పుడు చూస్తున్నాం. ప్రతి దగ్గర కూడా సింహగిరికి సంబంధించి ప్రసాదాలు వితరణ జరుగుతుంది. వెళ్లే వరకు అలా పంచుతూనే ఉంటారు. ఇది హెచ్పి కాలనీ. ఇప్పుడు హెచ్పి కాలనీలో ఉన్నాం. ఇప్పుడు హెచ్పి కాలనీ నుంచి కైలాసపురం ప్రాంతానికి వచ్చాం. మనం నడుస్తుంది ఇప్పుడు కైలాసపురం ఏరియా. ఇక్కడి నుంచి మనం మురళీనగర్ ఎంట్రన్స్ అయ్యాం. మీరు చూస్తున్నారు సింహగిరి గిరి ప్రదర్శనలో భక్తుల కోలాహలం. అలసిపోయి శత తీర్చుకుంటున్న భక్తుల్ని. ఇప్పుడు ఇది ఈ ఏరియా మాధవధార. రాను రాను రోడ్లు చిన్నవైపోయాయి. భక్తులు నీరసంగా నడుస్తున్నారు. వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. ఇప్పుడు మనం హైవేలోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడి నుంచి మీరు చూస్తున్నారు
ఇది పాస్పోర్ట్ ఏరియా విశాఖపట్నం. విశాఖపట్నం హైవే మెయిన్ రోడ్లో ఇప్పుడు మనం నడుస్తున్నారు. చాలా మంది భక్తులు అలిసిపోయి శక్తి తెచ్చుకుంటున్నారు ఫుట్పాత్ పై. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఎన్ఏడి కొత్త రోడ్డు ఏరియాకి వచ్చేసాం. మీరు చూస్తున్నారు ఎన్ఏడి కొత్త రోడ్డు. ఇక్కడ భక్తులు సొమ్మసిల్లు పోయారు చాలా మంది. మనం ఆ దృశ్యం చూస్తున్నాం. రోడ్లపై సెద తీర్చుకుంటున్న సింహగిరి వాసిని భక్తులు. 20 లక్షల మంది జనాభా ఒకేసారి 32 కిలోమీటర్లు ఉదయం 8 గంటల నుంచి నడుస్తున్నారంటే ఇది ఎంత పెద్ద గిరి ప్రదర్శన మనం అర్థం చేసుకోవాలి. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి రెండవ గిరి ప్రదర్శన ఇది. మొదటిది కైలాస పర్వతం, రెండవది ఇది. ఇప్పుడు మనం చూస్తున్నాం గోపాలపట్నం నుంచి, అంటే ఎన్ఏడి కొత్త రోడ్ నుంచి గోపాలపట్నంకు వెళ్లే దారి. చాలా చిన్న దారి అండి ఇది. మనిషి అంటుకొని వెళ్ళవలసిందే తప్ప అంత ఘోరంగా ఉంది. రాను రాను ఇరుకుగా అయిపోయింది. అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. మేఘాలు మనకి చల్లగా లేస్తున్నాయి. గొడుగులు పట్టుకొని వచ్చారు భక్తులు చాలా మంది. ఇప్పుడు టైము 4:30 అవుతుందండి. ఇక్కడి నుంచి ఇంకా 5 కిలోమీటర్ల దూరంలో ఉంది సింహాచలం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ గిరి ప్రదర్శన సమాప్తం అవుతుందండి. మీరు చూస్తున్నారు విశాఖపట్నంలో సింహాలేసుని గిరి ప్రదర్శన. మనం ఇప్పుడు చాలా మంది కొబ్బరికాయ కొట్టారు. ఇప్పుడు మన సింహాచలంలో ఉన్నాం. వర్షం కారణంగా చాలా మంది చాలా దూరం నుంచి చూస్తున్నారు.